దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. परमेश्वर के नाम पर आप सबको जय मसीह। ఆరాధనలో ప్రవేశించే మనము దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు ధ్యానించి మన జీవితాలను మన వాక్యంతో సరిపోల్చుకుంటూ దేవుని ఆరాధిద్దాం. इस प्रकार परमेश्वर के वचन को देखते हुए, वचन के उजियाला में, उसकी ज्योति में अपने आप को परखते हुए परमेश्वर की आराधना में हम प्रवेश करेंगे। దేవుని వాక్యంలో నుంచి కీర్తన గ్రంథము 30వ అధ్యాయము 4వ వచనము. भजन संहिता में 30 चौथा वचन। भजन संहिता 30 चौथा वचन। కీర్తనలు 30 4వ వచనం. కీర్తనలు 34వ వచనము అందరం కలిసి చదువుకుందాం. सब मिलकर पढ़ेंगे। యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. परमेश्वर की सहायता के लिए हम प्रार्थना करेंगे। పరలోని మా తండ్రి, యేసయ్య సమయంలో మీ సన్నిధిలో చేరి మీ స్తుతించుటకు, గణపరచుటకు, ఆరాధించడానికి, నీ సన్నిధిలో ప్రార్థించుటకు మీరు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు కూడా మీరు మాకు తోడుగా ఉంటూ ప్రభు చూస్తూ వచ్చిన విధానం బట్టి ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. మరి ప్రభువా ఈ సమయంలో కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి, వాక్యాన్ని మీ యొక్క స్వరాన్ని మాకు వినిపించండి ప్రభువా. మరి వాక్యం చెప్తుందని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నన్ను ప్రభువా నీ యొక్క పరిశుద్ధాత్మ చేత అభిషేకించి ప్రభువా నీ ప్రజలకు ఏ వాక్యం చెప్పాలో, ఎలా చెప్పాలో ప్రభువా మీ యొక్క కేవలం మీ మాటలు మాత్రమే చెప్పినట్లుగా నన్ను అభిషేకించి నాకు తోడుగా ఉంటూ సహాయం చేయమని వేడుకుంటున్నాను. అలాగే ప్రభువా యొక్క పరిచయం అంతా కూడా నీ నామ మహిమార్థంగా జరిగించిన కృప చూపించమని ప్రభువా, ప్రతి విధమైన అంధకార చీకటి శక్తులను బంధించమని మీకు ఆత్మను మా మధ్య ఉంచి ప్రభువా మీ యొక్క వాక్యాన్ని మా హృదయంలో భద్రపరిచినట్లుగా సహాయపడమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి. ఇక్కడ కీర్తన గ్రంథము 34వ వచనం మనం చూసిన ప్రకారంగా ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. हे यहोवा के भक्तों, उसका भजन गाओ और जिस पवित्र नाम से उसका स्मरण होता है उसका धन्यवाद करो. ఆయన ఏదైతే మన పట్ల చేశాడో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని స్తుతించాలి. इस प्रकार परमेश्वर ने हमारे लिए जो कुछ भी बड़े काम उसने किए हैं, उन चीज़ों को याद करते हुए उनकी आराधना हमें करनी है. సో ఆయన భక్తులైన మనందరం కూడా ఆయన్ని స్తుతించాలి. जो कोई उनके भक्त माने जाते हैं, उन सबको परमेश्वर की आराधना करनी है. ఎవరైతే ఆయన రక్తం ద్వారా వాళ్ళు పాపాలు కడుక్కొని ఆయన ద్వారా రక్షింపబడి ఆయన బిడ్డలుగా మార్చబడ్డారో వాళ్ళందరూ కూడా ఆయన్ని స్తుతించాలి. जो कोई अपने पापों की क्षमा उनसे पाई है, जो कोई अपने परमेश्वर के लहू से वो पापों से धोया गया है, जो कोई उनके बच्चे बने हैं, उनके संतान बने हैं, उन सब लोगों को परमेश्वर की आराधना करनी है. కాబట్టి ఇప్పుడు ఆరాధించబోతున్న మనందరం కూడా ఆయన మన పట్ల చేసిన విషయాలేంటి, మన కోసం ఆయన ఏ విధంగా ఏం చేశాడు అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఆరాధనలో ప్రవేశించాలి. इस प्रकार जो कुछ भी बड़े काम परमेश्वर हमारे लिए किए हैं, उन सब चीजों को याद करते हुए उनकी आराधना हमें करनी है. అయితే ఈ సమయంలో దేవుడు మనకి ఎలాంటి దేవుడుగా మనకు ఉన్నాడో అందులో నుంచి కొన్ని మాటలు చూసుకొని దేవుని ఆరాధిద్దాం. वो परमेश्वर हमारे लिए कौन है, इन बातों में कुछ बातों को हम पढ़कर उसको ध्यान करते हुए उनकी आराधना हम करेंगे. మత్తయి సువార్త 9వ అధ్యాయము, मत्ती सुसमाचार 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 20వ వచనం, 9వ అధ్యాయము 20వ వచనం. 9వ అధ్యాయ 20వ వచనం. మత్తయి సుసమాచార్ 9వ అధ్యాయ 20వ వచనం. అందరు కలిసి చదువుకుందాం. మార్చి చదువుకుందాం 20 నుంచి 22 వరకు. 20 वचन से हम पढ़ेंगे 22 तक बारी बारी से पढ़ेंगे. उत्तर प्रत्युತ್ತರವಾಗಿ 22ನೇ ವಚನದವರೆಗೆ ನಾವು ಓದ್ಕೊಳ್ಳೋಣ. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగం గల ఒక స్త్రీ, पीछे से आकर చదవండి 21 చదవండి. पीछे से आकर उसके वस्त्र के आंचल को छू लिया, क्योंकि वह अपने मन में कहती थी, यदि मैं उसके वस्त्र ही को छू लूंगी तो चंगी हो जाऊंगी. 22 నేను యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసం నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ గడి నుండి ఆ స్త్రీ బాగుపడెను. చాలండి.
ఇక్కడ ఈ వాక్యము అందరికీ బాగా తెలిసిన వాక్యమే. కాబట్టి ఇక్కడ సందర్భం ఏంటంటే జరిగిన సందర్భం ఏంటంటే యేసు ప్రభు ఒక వ్యక్తి యొక్క కుమార్తె చనిపోవటం వల్ల ఆ కుమార్తెను బతికించడం కోసము ఆ స్థలానికి వెళ్తూ ఉంటాడు. इस प्रकार हम देखते हैं कि यीशु मसीह एक व्यक्ति की जो बच्ची मर गई थी उनको जिला देने के लिए उस स्थल पर उस जगह में यीशु मसीह वहां गए थे. వెళ్తూ ఉంటే అక్కడ ఒక స్త్రీ ఉంటుంది. తను కొంచెం ఎన్నో 12 సంవత్సరాల నుంచి బాధపడుతూ తన ఆరోగ్య విషయంలో బాధపడుతూ ఉన్నటువంటి ఒక స్త్రీ అక్కడ ఉంటుంది. इस प्रकार 12 साल से लहू बहने के रोग से एक स्त्री जो थी वो पीड़ित थी. అయితే ఆ స్త్రీ ఏమనుకుంటుందంటే ఈరోజు ఎలా అయినా సరే దేవుణ్ణి ముట్టినట్లయితే నేను స్వస్థపరచబడగలను అని చెప్పేసి నమ్మి దేవుణ్ణి ముట్టుకుంటుంది. इस प्रकार वो स्त्री सोचने लगी अगर इस दिन क्षण भर में मैं उसके वस्त्र को छू लूंगी तो मैं चंगी हो जाऊंगी बोलकर वो अपने मन में सोचने लगी. అప్పుడు ఆ స్త్రీ స్వస్థపరచబడుతుంది. इस प्रकार मैं चंगी हो जाऊंगी बोलकर वो सोचने लगी. అయితే ఈ జనమంతట్లో కూడా అంతమంది జనం ఉన్నప్పటికీ కూడా దేవుడు తన యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని గుర్తిరిగి తన వైపు చూస్తాడు. पर इतने बड़े जनसमूह में बहुत सारे लोग इकट्ठा हुए थे उनके बीच में परमेश्वर यीशु मसीह ने केवल एक स्त्री के विश्वास को उन्होंने परखा. అయితే ఆమె వైపు చూసి అక్కడ ఒక మాట వాడినట్టు మనం చూస్తున్నాం. इस प्रकार उस स्त्री की तरफ यीशु मसीह मुड़कर इन बातों को वो बोलने लगे. అయితే ఏమని మాట అంటే కుమారి ధైర్యంగా ఉండుము అని చెప్పి ఒక మాట వాడాడు. यीशु ने फिरकर उसे देखा और कहा पुत्री ढाढ़स बांध. ఎందుకు ఆ మాట యూజ్ చేశాడు అక్కడ దేవుడు? ధైర్యంగా ఉండు అనే మాట ఎందుకు యూజ్ చేశాడు? क्यों यीशु मसीह ने ढाढ़स बांध बोलकर उस स्त्री से कहा? ఎందుకంటే బహుశా ఆమెకున్నటువంటి ఆ యొక్క అనారోగ్యాన్ని బట్టి ఆమె భయపడుతూ ఉండొచ్చు, లేదా బాధపడుతూ ఉండొచ్చు, లేదా అవమానపరచబడుతూ ఉండొచ్చు. इस प्रकार जो कोई रोग उसके शरीर में था उसके कारण वो बहुत ही पीड़ित थी, बहुत ही निंदा, बहुत ही अपमान के समान इस प्रकार वो जी रही थी. అంతేకాకుండా తనకున్నటువంటి ఆ యొక్క సమస్యను బట్టి తను బయట ప్రపంచం లేదంటే బయట తిరగలేని స్థితిలో ఉండొచ్చు, లేదా ఇలాంటి ఆ యొక్క బోధకుల దగ్గరికి వచ్చి మాట్లాడే స్థితిలో ఉండొచ్చు. इस प्रकार देखते हैं कि वो अपने रोगग्रस्त के कारण कहीं भी बाहर नहीं जा सकती थी, किसी के सामने आकर इस प्रकार वो बात करने के लायक नहीं थी. అంతేకాకుండా ఆమె యొక్క స్థితి ఏ యొక్క వైద్యుడు కూడా ఆమెను స్వస్థపరిచేవాడిగా లేడు. इधर हम देखते हैं कि कोई भी वैद्य उसके रोग को निवारण करने की शक्ति कोई भी वैद्य में नहीं थी. కాబట్టి ఆమె ఇప్పుడు నిర్ణయించుకుంది ఎలా అయినా సరే ఈరోజు దేవుని డైరెక్ట్గా వెళ్ళి ఆయన ముందు నిలబడితే ఆయన కోపపడి నన్ను తిడతాడేమో, లేదా పాత నిబంధన ధర్మశాస్త్రం ప్రకారంగా నన్ను రాళ్లతో కొడతారేమో అనే భయంతో ఆమె వెనక నుంచి వచ్చింది, దాక్కుంటూ వచ్చింది. इस प्रकार सोचने लगी अगर मैं यीशु मसीह के सामने जाकर खड़ी हो जाऊंगी तो वो मुझे डांटने लगेंगे, या अगर पुराने नियम के अनुसार धर्मशास्त्र के अनुसार मुझे वो पत्थरों से फेर कर मुझे मार डालेंगे सोचकर वो बहुत ही डरती हुई यीशु मसीह के पीछे से आकर वो यीशु मसीह के पास आकर खड़ी हुई. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు కాబట్టి ఆయన నేను అపవిత్రాలైనటువంటి నేను ఎలా ముట్టుకోవాలనే భయంతో ఆమె దొంగతనంగా వచ్చి ఆయన ముట్టుకొని ఉండొచ్చు. क्योंकि वो यीशु मसीह तो परम पवित्र परमेश्वर है, किस प्रकार पापी में तो वो एक रोगग्रस्त स्त्री होकर किस प्रकार मैं उसको जाकर मैं छू सकती हूँ. అంతేకాకుండా ఆమె ఇంక ప్రపంచంలో ఇంకెవరు సహాయం చేసేవాళ్ళు లేరు, ఈయన తప్ప నాకు సహాయపడేవారు ఎవరు లేరని చెప్పేసి బలమైన నమ్మకంతో ఆయన వెనక నుంచి ఎలాగైనా సరే ఈయన మళ్ళీ మిస్ అయితే నాకు ఇంకా మళ్ళీ స్వస్థత దొరకదు అనే ఆలోచనతో ఆయన ముట్టుకుంటా వచ్చింది. अगर इस दिन यीशु मसीह मुझे छोड़कर चले जाएंगे तो कोई भी मुझे चंगा करने वाला नहीं है. इसके अलावा संसार में मुझे प्रेम रखने वाला, मेरे बारे में चिंता करने वाला कोई दूसरा आदमी नहीं है बोलकर वो यीशु मसीह के सामने अपना ढाढ़स बांध कर वो जाकर खड़ी हो गई. అయితే అంతేకాకుండా 12 సంవత్సరాల నుంచి ఆమె ఏదైతే ఏ విషయంలో బాధపడుతూ ఏ వాటినైతే తను ఫేస్ చేస్తూ వచ్చిందో వాటన్నిటిని ఎరిగిన దేవుడు ఆమెను చూసి ఆ మాట వాడుతూ వచ్చాడు. इस प्रकार 12 साल से जितना अपमान उसके जीवन में वो सहन कर रही थी उन सभी चीजों को परखते हुए यीशु मसीह ने उस स्त्री से इस प्रकार बोलने लगे. ఆమెలో ఉన్న భయాన్ని తొలగించడానికి, ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క బాధను తొలగించడం కోసము ఆయన నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండని చెప్పి మాట ఇస్తూ వచ్చాడు. जो डर उसके अंदर पैदा हुआ था, जो जिस प्रकार का अपमान वो इस प्रकार उसको झेल रही थी, उसको निकालने के लिए यीशु मसीह इन बातों को वो बोलने लगे. మన జీవితంలో మనం కూడా గమనించినట్లయితే మనం అనేక విషయాల్లో అనేక వాటిల్లో మనం ఏం చేస్తూ ఉంటాం, భయపడుతూ ఉంటాం.
हम भी देखते हैं बहुत सारी चीजों में, अनेक परिस्थितियों में हम भी डरने लगते हैं। మనకున్న అప్పులను బట్టి, మనకున్నటువంటి సమస్యలను బట్టి, మనకున్నటువంటి అనారోగ్యాన్ని బట్టి, చాలా వాటిలో మనకు ప్రతిరోజు మనకు సంభవించే వాటన్నిటిని బట్టి మనము ప్రతిరోజు కూడా భయపడుతూ ఉంటాం. इस प्रकार हमारे जो रोगग्रस्त होने पर, अनेक समस्याओं, अनेक कठिनाइयों में, अनेक क्लेशों में, पैसों की गठी होने पर, इस प्रकार बहुत सारी परिस्थितियों में हमारे अंदर एक डर जैसा वो पैदा हो जाता है। కానీ మనం సేవిస్తున్న మన దేవుడు ఎలాంటి వాడంటే ప్రతి భయాన్ని తొలగించి మనల్ని ధైర్యపరిచేవాడు. इस प्रकार हम कौन से परमेश्वर की सेवा हम कर रहे हैं? ऐसे परमेश्वर की सेवा करते हैं जो हमारे सारे डर को केवल वही दूर कर सकता है। అంతేకాకుండా ఆయన మనలను మనకు ధైర్యపరిచే దేవుడిగా మనకు ఉన్నాడు. इस प्रकार हमारे अंदर वो ढाढ़स पाने की शक्ति जो है वो यीशु मसीह ही केवल वही हमें दे सकता है। అంతేకాకుండా ఆయన మనకు ఆయన వాక్యం ద్వారా మనం ధైర్యపరుస్తూ వస్తాడు. अपने वचन के अनुसार यीशु मसीह हमसे बातें करता है, हमें ढाढ़स पाने की शक्ति देता है। మీరు గమనించినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనం చూసినట్లయితే, मत्ती सुसमाचार 10वां अध्याय 30 वचन में हम देखते हैं, मत्ती सुवार्ತೆ 10:30 ನೋಡುವಂತ ಮಾತು. ఇక్కడ దేవుడు ఒక మాట చెప్తూ వచ్చాడు. మీరు భయపడాల్సిన అవసరం లేదని ఒక మాట మనందరితో మాట్లాడుతూ వస్తున్నాడు. आपको डरने की जरूरत नहीं है बोलकर यीशु मसीह इन बातों को हमारे सामने वो रख रहा है। చూద్దాం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. तुम्हारे सिर के बाल भी सब गिने हुए हैं, इसलिए डरो नहीं, तुम बहुत गौरियों से बढ़कर हो। ఆయన ఏం చేస్తున్నాడు, ఏం చెప్తున్నాడు అక్కడ మాట? जरा यीशु मसीह क्या बोल रहे हैं? మన తల వెంట్రుకలు మొత్తం కూడా ఆయన లెక్కించి ఉన్నాడని చెప్తున్నాడు. इस प्रकार हमारे सिर के बाल भी यीशु मसीह एक एक बाल भी वो गिनता है। మన వెంట్రుకలు రాలాలన్నా ఉండాలన్నా ఎన్ని ఉండాలి ఎన్ని ఉండకూడదు కూడా ఆయనకు తెలుసు. जितने बाल हमें हमारे सिर के ऊपर रहना है, कितने गिर जाना है, सभी के बारे में गिनती यीशु मसीह वो रखता है। ఇంత గొప్ప దేవుడు మనకు తోడు ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలా? जब इतना बड़ा परमेश्वर, इतना शक्तिमान परमेश्वर हमारे साथ है, हमें क्यों डरना चाहिए? ఇంత జ్ఞానము కలిగిన దేవుడు, ఇంత బలం కలిగిన దేవుడు మనకు తోడు ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? अगर इतना बड़ा ज्ञानवान परमेश्वर, इतना शक्तिमान परमेश्वर हमारे साथ है तो हमें किन चीजों के बारे में डरना है? ఇదే 10వ అధ్యాయము 11వ అధ్యాయము 28వ వచనంలో ఇంకో మాట రాయబడి ఉంది. 11 अध्याय में 28 वचन देखिए, मत्ती सुसमाचार 28 वचन 11 अध्याय 11వ అధ్యాయము 28వ వచనము. मत्ती सुवार्ತೆ 11ನೇ अध्याय 28ನೇ वचन. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. है सब परिश्रम करने वालों और बोझ से दबे हुए लोगों, मेरे पास आओ, मैं तुम्हें विश्राम दूंगा। ఇక్కడ ఏమంటున్నాడు? यीशु मसीह क्या बोलते हैं? మీరందరూ మీ యొక్క ఆ యొక్క భారాలు మోసుకుంటూ ఉన్న మీరందరూ కూడా నా దగ్గరికి రండి. నేను మీకు ఏమి ఇస్తాను అంటే విశ్రాంతిని ఇస్తాను. जो कोई तुम पाप के बोझ से दबे हुए लोग हो, तुम सब मेरे पास आओ, मैं तुम्हें विश्राम दूंगा, मैं तुम्हें विश्रांति दूंगा। విశ్రాంతి మనకి ఎప్పుడు వస్తుంది? कब हमें विश्राम मिलता है? మన కష్టంలో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, అప్పుల్లో ఉన్నప్పుడు మనకు విశ్రాంతి ఉంటుందా? जब हमारे हाथों में पैसे नहीं रहते, जब हम रोगग्रस्त हो जाते हैं या कठिनाइयों का सामना करते हैं, बहुत सारी समस्या हमारे जीवन में आते हैं, क्या हमारे अंदर ऐसी शांति, ऐसी विश्राम बनाए रखती है क्या? కాదు. ఎప్పుడు వస్తుందంటే మనం ఏమైనటువంటి ఆ యొక్క సమస్యలన్నీ తొలగిపోయినప్పుడు, మన బాధలన్నీ తొలగిపోయినప్పుడు, మన అప్పులు తొలగిపోయినప్పుడు, మనకున్నటువంటి అనారోగ్యం తొలగిపోయినప్పుడు, మనకు అంత అనుకూలంగా ఉన్నప్పుడు మనకు విశ్రాంతి దొరుకుతుంది. इस प्रकार सभी कठिनाइयों से हम जब बाहर निकल जाते हैं, समस्याओं का परिहार हमें मिल जाता है, पैसों की गति जो है उसकी समस्या दूर हो जाती है, हमारे रोग से हमें मुक्ति मिल जाती है, तब हमारे अंदर ये विश्राम की जो भावना होती है हमारे अंदर आती है। అందుని బట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారు తెలుసా? इसी कारण परमेश्वर बोलते हैं, మీరు ఇంతగా బాధపడుతున్నారు కదా, మీ యొక్క సమస్యలను బట్టి, మీకున్న బాధలను బట్టి, అవన్నీ మీరేం వేస్తున్నారు కాబట్టి మీరు బాధపడుతున్నారు. అయితే ఇప్పుడు మీరేం చేయాలి? నా దగ్గరికి వచ్చి ఆ భారాన్ని నా మీద వేసి, ఆ భారాన్ని ఎలా జయించాలో, లేదా మీకు సమస్యను ఎలా జయించాలో నా దగ్గర నేర్చుకోండి, అప్పుడు మీకు విశ్రాంతి వస్తుంది. इस प्रकार यीशु मसीह सब उनको बुला रहे, आह्वान देते हैं, तुम अपने बोझ को, अपने पापों के बोझ को, अपनी समस्याओं को, कठिनाइयों को तुम अपने ऊपर डाल दो, इसलिए तुम्हारे अंदर विश्राम नहीं है। तुम मेरे पास आओ, तुम्हारे बोझ को मेरे हाथों में डाल दो, तब तुम्हें मेरा विश्राम तुम्हें प्राप्त होगा। 29వ వచనం చూసినట్లయితే, 29 वचन देखिए, 29 నేను वचन। సాత్వికులను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. मेरा जुआ अपने ऊपर उठा लो और मुझसे सीखो, क्योंकि मैं नम्र और मन में दीन हूँ, और तुम
अपने मन में विश्राम पाओगे। ఇక్కడ ఆయన ఏమన్నాడు, ఇంతకుముందు నేను విశ్రాంతి ఇస్తాను అన్నాడు కదా. अब हम पहले देखते हैं कि वो यीशु मसीह बोल रहे मैं पहले तुम्हें विश्राम दूंगा। ఇప్పుడు ఏమంటున్నాడంటే నా యొద్ద నేర్చుకోండి అంటున్నాడు. अब वो दूसरी बात बोलते हैं तुम मेरे पास आकर तुम सीखो। నీ యొక్క సమస్యల విషయంలో, నీకున్న బాధల విషయంలో, నీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి ప్రతి అనుకూలం లేనటువంటి ప్రతి స్థితిలో కూడా, ప్రతి సమయంలో కూడా నువ్వు ఏం చేయాలి అంటే దేవుడి దగ్గర నేర్చుకోవాలి. इस प्रकार तुम्हारी बाधाओं में, तुम्हारी कठिनाइयों में, समस्याओं में, तुम्हारे रोगग्रस्त जो गति की परिस्थिति तुम्हारे आती है, तो तुम्हें क्या करना है, मेरे पास आकर तुम्हें सीखनी है। ఏం నేర్చుకోవాలి? क्या सीखनी है? ఆ సమయంలో ఆ యొక్క సమస్యను ఎలా జయించాలి, उस समस्या को किस प्रकार जीतना है, वो मेरे पास आकर तुम्हें सीखना होगा। మీరు గమనించినట్లయితే లోకంలో అనేక మంది వాళ్ళు ఆ యొక్క సూసైడ్ చేసుకుంటా ఉంటారు. ఎందుని బట్టి? इस प्रकार हम संसार में देखते हैं बहुत सारे लोग इस प्रकार वो आत्महत्या करते रहते हैं, ముఖ్యంగా భయం చేత. क्योंकि वो अपने अंदर एक डर का जो वातावरण पैदा होता है, उसके कारण वो अपने जीवन का अंत कर लेते हैं। ఎందుకు వాళ్ళకి భయము అంటే, क्यों उनके जीवन में भय आता है? వాళ్ళు చేసిన తప్పుని బట్టి కావచ్చు, లేదా వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్యాన్ని బట్టి కావచ్చు, లేదా వాళ్ళకు ఉన్నటువంటి అప్పుల బాధ కావచ్చు. जो समस्या उनके जीवन में पैदा हुई है, जो कठिनाइयों का सामना वो कर रहे हैं, जो गलतियां, जो पाप उन्होंने किया है, उसके कारण से जो असमाधान, जो शांति नहीं शांति रहती है, उसके कारण वो अपने जीवन को अंत कर लेते हैं। కాబట్టి వాళ్ళు మేము చేసినటువంటి తప్పుల నుంచి మమ్మల్ని విడిపించేవారు లేరు, లేదా మాకున్నటువంటి అప్పులను బట్టి మేము మమ్మల్ని విడిపించేవారు లేరు, మాకున్నటువంటి యొక్క అనారోగ్యం వల్ల అందరికీ నేను ఇబ్బందిగా ఉంటున్నానని వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాలను బట్టి, వాళ్ళకున్న సమస్యలను బట్టి వాళ్ళు భయపడుతూ వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. इस प्रकार सोचने लगते हैं मुझे चंगाई नहीं मिलेगी, मैं सब लोगों के ऊपर मैं इस प्रकार बार बनकर नहीं रह सकता हूँ, मेरे पैसों की समस्या इसी प्रकार रहेगी, मेरी समस्याओं का निवारण नहीं होगा, समझकर वो अपने जीवन का अंत करने के लिए आगे चले जाते हैं। కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? पर परमेश्वर क्या बोलता है? మీరు భయపడిన అవసరం లేదు. మీకున్న సమస్యలు ఏ సమస్య అయినా కానీ, ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కానీ మీరు నా ఎదుకు రండి, నేను మీకు నేర్పిస్తాను. तुम्हारी समस्या कोई भी रहे हो, कुछ भी हो, कहीं कितने हद तक खराब हो चुकी हो, तो मेरे पास आ जाओ, मैं तुम्हें उसको जीतने के लिए मैं तुम्हें सिखाऊंगा। మీ పాపం నుంచి ఎలా విడిపించాలో నాకు తెలుసు, మీకున్నటువంటి అప్పుల బాధల నుంచి విడిపించడం నాకు తెలుసు, మీకున్నటువంటి అనారోగ్యం నుంచి విడిపించడం నాకు తెలుసు, మీకున్న సమస్యల నుంచి విడిపించడం కూడా నాకు తెలుసు. इस प्रकार तुम्हारे रोगों का निवारण देना मुझे आता है, तुम्हारे पैसों की कमी जो घटी है उसका निवारण देना मुझे आता है, तुम्हारे पापों की क्षमापना देना मुझे आता है, तुम्हें उद्धार देना, तुम्हारी सहायता करना केवल मैं ही कर सकता हूँ, इसलिए तुम मेरे पास आ जाओ। ఎందుకంటే మన దేవుడు, మనం సేవిస్తున్న మన దేవుడు భయంలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా ధైర్యపరిచే దేవుడు. क्योंकि हमारा परमेश्वर ऐसा परमेश्वर है कि जो भयभीत लोग होते हैं उनको वो धैर्यवान करने वाला परमेश्वर है। అంతేకాకుండా ఆ ధైర్యపరుస్తూ ఆ యొక్క మనిషికి తన యొక్క జీవితానికి నెమ్మదినిచ్చే దేవుడు. इस प्रकार उनको ढाढ़स बांधते हुए देते हुए परमेश्वर उनके जीवन में वो शांति देने लगता है। ఇక్కడ అందుకే అంటున్నాడు నేను మీకు నేర్పిస్తాను. इसलिए परमेश्वर बोलता है मैं तुम्हें सिखाऊंगा। ఒక ఉదాహరణ చెప్పుకుందాం. उदाहरण के लिए हम देखते हैं ఒక స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు స్కూల్కి వెళ్తూ ఉంటారు. जो एक स्कूल में एक विद्यार्थी स्कूल को जाते रहते हैं। సో అందులో కొంతమంది కొన్ని సబ్జెక్టులు అన్నప్పుడు, లేదా కొన్ని ప్లేస్లో వాళ్ళు కొన్ని సందర్భాల్లో వాళ్ళు భయపడుతూ ఉంటారు. इस प्रकार थोड़े जो सब्जेक्ट्स रहते हैं बहुत मुश्किल होते हैं उसको पास करने में, उन चीजों में बहुत सा एक डर जैसा उस स्टूडेंट्स में, विद्यार्थी में वो पैदा होता है। సో అప్పుడు వాళ్ళ భయాన్ని బట్టి వాళ్ళు వచ్చి ఇంట్లో అమ్మ లేదా నాన్న అని చెప్పేసి వాళ్ళ నాన్నతోనో వాళ్ళ అమ్మతోనో నాకు ఈ సబ్జెక్ట్ అంటే భయంగా ఉంది, నేను పాస్ అవ్వలేనేమో, లేదా నన్ను నాకు టీచర్ కొట్టిద్దేమో అనే భయంతో వాళ్ళ తల్లికో చెప్తా ఉంటారు. इसलिए वो जो अपने हृदय में, मन में जो भय पैदा होता है उसके कारण अपने माता पिता से बोलने लगते हैं मुझे डर लगता है, मैं इसको पास नहीं कर सकती हूँ, मेरे टीचर जो अध्यापक होते हैं मुझे मारने लगेंगे। इस प्रकार जो डर है उसके बारे में माता पिता से हम बोलने लगते हैं। అయితే అప్పుడు ఆ తండ్రి కానీ తల్లి కానీ స్కూల్ మానేయి చదువుకోవద్దని చెప్తారా? क्या इन बातों को सुनकर माता पिता आपसे बोलेंगे क्या तुम स्कूल को मत जाओ, इस प्रकार पढ़ाई को छोड़ दो? అలా చెప్పరు. इस प्रकार कोई नहीं बोलता। ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కాబట్టి నీ శ్రేయస్ కోసము, లేదా నీ యొక్క జీవితం బాగుండటం కోసము వాళ్ళు ఎప్పుడు నిన్ను ఆ స్కూల్ మానుకోమని కానీ ఆ చదువు మానుకోమని చెప్పరు. क्योंकि वो आपके माता पिता हैं, आपकी भलाई वो चाहते हैं, आप पढ़ाई लिखाई करते हुए बड़े आदमी बन जाए, इसी कारण से वो इन बातों को नहीं बोलते। వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? वो क्या बोलते ఆ हैं? సమస్యను నువ్వు ఎలా జయించాలో నేర్పిస్తారు. इस समस्या को किस प्रकार आपको जीतना है उसका जो निवारण होता है वो आपको सिखाते हैं।
నువ్వు నీ తండ్రికి చెప్పంగానే ఇంకా తండ్రి నీ బదులుగా ఆయన దాని గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు. जब आपके माता पिता से बोलने लगते हैं तो आपके बदले में माता पिता उस समस्या के बारे में वो सोचने लगते हैं. అంతేకాకుండా నీ కోసము ఓకే ఇతను ఈ యొక్క సబ్జెక్ట్లో వీక్గా ఉన్నాడు కాబట్టి నేను ఇతనికి ఎక్స్ట్రా క్లాసెస్ లేదా ట్యూషన్స్ చెప్పించి తనను ఏదో విధంగా తను ఈ యొక్క భయం నుంచి తొలగించాలి అని చెప్పి ఆలోచిస్తాడు. इस प्रकार इन सब्जेक्ट में पढ़ाई करने में मेरा बच्चा बहुत निर्बल है, इसलिए इनको ट्यूशंस में लगाऊंगा या दूसरे रीति में इसको पास करने में मैं सहायता करूंगा बोलकर वो सोचने लगते हैं. ఈ లోక సంబంధమైనటువంటి ఈ తండ్రి తన కుమారుడు పట్ల అంత ఆలోచన అంత ప్రేమ కలిగి ఉంటే మరి పరలోకము తండ్రి నీ ఆత్మకు తండ్రి అయినటువంటి దేవుడు నీ పట్ల ఇంకెంత ఆలోచన కలిగి ఉంటాడు. इस प्रकार एक सांसारिक पिता माता पिता इस सांसारिक जो होते हैं पेरेंट्स जो होते हैं आपके लिए इतना चिंता करते हैं तो हमारा स्वर्गीय पिता हमारा परम परमेश्वर पिता जो है वो इससे बहुत ही ज्यादा आपके बारे में चिंता करेगा. అందును బట్టే దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు భయపడిన అవసరం లేదు, నేను ఉన్నాను, ధైర్యంగా ఉండు. इसी कारण से परमेश्वर बोलता है तुम मत डरो, ढाढ़स बांधो, मैं तुम्हारे लिए हूं, मैं तुम्हारी सहायता करूंगा. కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడు అంటే ధైర్యపరిచే దేవుడు. हमारा परमेश्वर एक ऐसा परमेश्वर है, हमें ढाढ़स देने वाला परमेश्वर है जी. రెండో సందర్భం చూసుకుందాం. दूसरी बात को हम देख सकते हैं ఇదే 9వ అధ్యాయము మత్తయి సువార్త मत्ती सुसमाचार 9 अध्याय में 27 నుంచి 31 వరకు చూద్దాం. 27 देखिए, 27 वचन से 31 वचन. యేసు అక్కడి నుండి వెళ్చుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా మమ్మను కనికరించమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్ను ముట్టి మీ నమ్మకం చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కళ్ళు తెరవబడెను. అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకున్నాడని వారి ఖండితముగా ఆజ్ఞాపించాను. ఈ సందర్భం కూడా మనకు తెలిసినదే, మనం చాలాసార్లు చదువుకున్న భాగమే. इसके बारे में हम बहुत बार हम पढ़ चुके हैं, ये जो संदर्भ है हमें बहुत अच्छा मालूम है. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఏంటంటే మన దేవుడు నమ్మకమైనటువంటి దేవుడు. इस प्रकार हम देखते हैं कि जो परमेश्वर जिनकी हम सेवा करते हैं वो विश्वास योग्य विश्वसनीय परमेश्वर है. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు, మనం ఎవరినైతే అనుసరిస్తున్నామో ఆ దేవుడు నమ్మకమైన వాడు. जिनकी सेवा हम करते हैं, जिनका पीछा हम करते हैं, जिनकी आराधना हम करते हैं, वो परमेश्वर जो है वो जो विश्वास योग्य परमेश्वर. అయితే ఇక్కడ గుడ్డి వాళ్ళని చూపిస్తూ ఆ సందర్భాన్ని వివరిస్తూ వచ్చారు. కానీ మన దేవుడు ఓన్లీ ఒక రోగాన్ని స్వస్థపరచడానికే కాదు, అన్ని విషయాల్లో మనకు దేవుడు నమ్మకమైన వాడు. इस प्रकार इधर दो अंधों के बारे में हम देखते हैं, केवल परमेश्वर ये जो है रोग से पीड़ित लोगों को चंगाई ही नहीं देता बल्कि सभी चीजों में परमेश्वर जो है हमारी सहायता करने के योग्य है. అందుకే ఇక్కడ ఆ గుడ్డి వారితో ఏమంటున్నాడంటే మీరు నమ్ముచున్నారా. इसलिए इन अंधों से परमेश्वर पूछते हैं क्या तुम्हारे अंदर विश्वास है क्या. మన జీవితంలో మనం కూడా అనేక సార్లు లేదా దేవుడు మనకి లేనప్పుడు మనకి ఒక విశ్వాసము నమ్మకము అనేది లేకుండా మనకు వచ్చిన సమస్యలను బట్టి లేదా బాధలను బట్టి మనం చేసిన తప్పులను బట్టి అనేక సార్లు కృంగిపోతూ బాధపడుతూ సంతోషం లేనటువంటి జీవితం జీవిస్తూ వచ్చాం. इस प्रकार बहुत बार हम परमेश्वर के बिना जब हम परमेश्वर को नहीं जाने थे उद्धार पाने से पहले इस व्याकुलता के कारण, इस दुख के कारण, इस चिंता के कारण हम क्या हुए थे, हम गिरे हुई स्थिति में हम जी रहे थे. కానీ మన దేవుడు మనం రక్షించి మనకి ఏమనుగ్రహిస్తున్నాడు, నమ్మకాన్ని అనుగ్రహిస్తున్నాడు. इस प्रकार परमेश्वर हमें उद्धार देकर हमारे अंदर जो विश्वास है उसको वो आरंभ करता है. ఏంటి ఆ నమ్మకం అంటే మన పాపాలను క్షమించడానికి ఆయన యోగ్యుడు, ఆయన మాత్రమే మన పాపాలను క్షమించగలనే నమ్మకము విశ్వాసం మనకు కలగజేస్తున్నాడు. वो विश्वास यह है कि परमेश्वर हमारे पापों की क्षमा दे सकता है, हमें उतना ही नहीं बल्कि हमें उद्धार देकर हमें वो इस प्रकार वो आगे चला सकता है. అంతేకాకుండా మన ప్రతి విషయంలో ప్రతి సమస్యల్లో ప్రతి దానిలో కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడు అనే నమ్మకం మనకి అనుగ్రహించబడి ఉంది. इस प्रकार हर एक चीज में, हर एक परिस्थितियों में परमेश्वर हमारे साथ रहते हुए हमें चलाने के योग्य है, इस प्रकार का विश्वास हमारे अंदर वो पैदा करता है. ఎలాంటి నమ్మకస్తుడైన దేవుడు మన దేవుడు అంటే कितना विश्वास योग्य विश्वसनीय परमेश्वर हमारा परमेश्वर है प्रियो.
కళ్ళు లేనటువంటి వాళ్ళకి కళ్ళు తెప్పించేంత నమ్మకం లేని దేవుడు. अंधों को परमेश्वर ने उसके अंधेपन को निकालकर उनकी दृष्टि उनको वापस दे दिया। इतना विश्वास योग्यता उसमें पाई जाती है। అంతేకాకుండా ఆయన ఒక మాట మనతో చెప్తున్నాడు. एक बात परमेश्वर बोलते हैं మార్కు సువార్త मरकुस की सुसमाचार में 5వ అధ్యాయము 5वां अध्याय మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనము. 36 में देखिए वचन में, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. ఇక్కడ దేవుడే ఒక మాట వాడుతున్నాడు. ఏంటి? यीशु मसीह एक बात इधर उसका उपयोग करता है। ఆయన ఏమంటున్నాడంటే నమ్మకం మాత్రమే ఉంచు, केवल विश्वास रखो, इस प्रकार यीशु मसीह बोलते हैं। కొన్నిసార్లు నీకున్న ఆ యొక్క సమస్యను బట్టి నీ చుట్టూ ఉన్న జనము నీ సమస్యని వేలెత్తి చూపిస్తూ నిన్ను అనేక సార్లు అధైర్యపరిచి నిన్ను బాధపరుస్తూ ఉండొచ్చు. इस प्रकार बहुत सारे लोग जो होते हैं, जो भीड़ हमारे आमने सामने होती है, हमारी समस्याओं के कारण जो भय हमारे अंदर पैदा होता है, वो हमारे ऊपर उंगली उठाकर दिखाते हैं। हमारे अंदर जो भय रहता है उसका अभी वो ज्यादा कर देते हैं। అంతేకాకుండా రక్షింపబడిన నువ్వు కొన్నిసార్లు తప్పిపోయి పాపం చేసినప్పుడు మళ్ళీ నువ్వు దేవుడి దగ్గర రాకుండా సాతాను నిన్ను అనేక సార్లు నీకున్నటువంటి ఆ యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని పోగొడుతూ ఉండొచ్చు. इस प्रकार हम उद्धार पाने के बाद भी बहुत बार इस प्रकार हम गलतियां करते हैं, हम गिर जाते हैं, इस प्रकार परमेश्वर से दूर जाने लगते हैं। उस समय वो शैतान क्या करता है कि तुम बहुत पाप करते हो, तुम गिर चुके हो, तुम परमेश्वर तुम्हें स्वीकार नहीं करेगा बोलकर इस प्रकार परमेश्वर से और ज्यादा वो दूर करने लगता है। కాబట్టి నీ చుట్టూ వాళ్ళు లేదా నీకున్నటువంటి సమస్యలు అనారోగ్యాలను బట్టి లేదా నీకున్న అనారోగ్యము ఇంకా తగ్గదేమో, ఇది ఎవరు తగ్గించలేరేమో అనే భయంలో బాధలో నువ్వు లేదంటే చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం వల్ల నువ్వు బాధపడుతూ ఉండొచ్చు. इस प्रकार बहुत सारे लोग बोलने लगते हैं, शैतान का स्वर आवाज बोलने लगता है, तुम्हारी समस्याओं में तुम जो जकड़े हुए बाहर नहीं आ सकते हो, तुम्हारा रोग ठीक नहीं होगा, तुम्हारे पैसों की समस्या ठीक नहीं होगी। इस प्रकार बहुत सारे स्वर हमारे मन में, हमारे कानों में इस प्रकार बोलने लगते हैं। కానీ దేవుడు ఒకటే ఒక మాట వాడుతున్నాడు. परमेश्वर एक बात इधर बोलते हैं, అదేంటంటే నువ్వు నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ యొక్క మాటలు లక్ష్య పెట్టద్దు. जो कोई तुम्हारे आगे पीछे है उनके बातों को तुम नहीं सुनो बोलकर परमेश्वर बोलते। అది ఏమైనా కావచ్చు, అది నీ కంటికి అది జరగదు అని నీకు 100కి 100% నీకు తెలిసి ఉండొచ్చు. इस प्रकार 100% आपको इस प्रकार यकीन हो जाए मेरा रोग इस प्रकार वो नहीं ठीक हो सकता, फिर भी आपके अंदर वो इस प्रकार अनुमान नहीं आना है, అయినా సరే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. फिर भी आपको डरने की जरूरत नहीं है। ఎందుకు అంటే क्योंकि మన దేవుడు నమ్మకస్తుడు, నమ్మకమైన దేవుడు. మనం నమ్మినట్లయితే మన నమ్మకాన్ని వ్యర్థం చేసేవాడు కాదు. हमारा परमेश्वर विश्वसनीय, विश्वास योग्यता से भरा हुआ परमेश्वर है। हमारे विश्वास को इस प्रकार वो नहीं टुकराएगा। ఈ యొక్క సందర్భం, ఇక్కడ ఈ మాట వాడిన సందర్భం మీకు అందరికి కూడా తెలిసిందే. ఒకసారి చెప్తాను మీకు. इस प्रकार इन बातों को एक बार हम देख लेंगे। ఈ యొక్క సందర్భం ఏంటంటే ఇక్కడ మనం చదువుకున్న మత్తయి సువార్తలో చదువుకున్న భాగమే ఇక్కడ నేను ఇది మార్కు సువార్తలో మనం చెప్తున్నాను. ఒక అధికారి తన యొక్క పాప మరణించినప్పటికీ కూడా దేవుడి దగ్గరికి వచ్చి మా పాప మరణించింది, దయచేసి మీరు వచ్చి కానీ ప్రార్థిస్తే మా పాప బతికిద్ది అని చెప్పేసి ఆ దేవుడి దగ్గరికి ఆ యొక్క అధికారి వచ్చి ఆయనతో మాట్లాడి ఆయన తీసుకెళ్తూ ఉంటాడు. इस प्रकार परमेश्वर के समाज मंदिर का जो अधिकारी था, उसकी बेटी अभी मर चुकी है, वो बोलने लगते हैं अगर आप यीशु मसीह मेरे घर को आकर एक बार उसको छू लेंगे तो वो इस प्रकार वो मृत्यु से फिर जिला दिया जाएगी। అయితే వాళ్ళ ఇంటికాడికి వెళ్ళినప్పటికీ అక్కడ ఇంటికాడ అందరూ ఏడుస్తూ బాధపడుతూ ఆ పాప విషయమై వాళ్ళు అక్కడ కూర్చో ఉంటారు. इस प्रकार जब यीशु मसीह उस अधिपति के घर को गए तो सब लोग उधर रोते हुए बहुत से दुख से वो भर चुके हैं। అయితే అక్కడ దేవుడు ఒక మాట వాడతాడు. ఏమనంటే यीशु मसीह एक बात को उधर वो बोलते हैं, మీరందరూ ఎందుకు ఏడుస్తున్నారు, ఈ పాప నిద్రపోతుందని చెప్తాడు. आप सब लोग क्यों इधर रोते हुए रुके हुए हैं, ये नहीं मरी है बल्कि वो सो रही है। అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎగతాళి చేస్తారు. इस प्रकार बहुत लोग उसका अपहास्य कर रहे हैं। ఎందుకంటే ఆ పాప చనిపోయిందని అధికారికి తెలుసు, అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు, ఈవెన్ దేవుడికి కూడా తెలుసు. वो सब लोग उनका मजाक उड़ा रहे हैं। इस प्रकार सब लोगों को मालूम है, उनके पिता को मालूम है, जो कट हुए लोग हैं उनको मालूम है कि वो लड़की अब मर चुकी है।
సో చనిపోయిన మనిషి బతకదని కూడా తెలుసు. जो मरी हुई है वो किस प्रकार वो फिर जिंदा की जाएगी. అక్కడ నమ్మకం అనేది జీరో. इस प्रकार जो विश्वास है उसके विषय में वो शून्य के विषय में हम देखते हैं. అయితే అప్పుడు వాడుతున్న మాట ఈ మాట దేవుడు. इस प्रकार जब उधर विश्वास करने का कोई भी उधर हमें एक सिचुएशन चांस ना अवकाश नहीं था, फिर भी यीशु मसीह उनको विश्वास रखने के लिए उनको बोलता है. నీ చుట్టూ ఎలాంటి సమస్య అయినా ఉండొచ్చు, అది ఏ స్థితిలో అయినా నువ్వు ఉండొచ్చు, నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు, కానీ దేవుడు నీతో పాటు ఉంటే మాత్రము నువ్వు అనుకుని సాధిస్తావు. आपके तितर बितर आपके अंदर बाहर कोई भी समस्या है, कोई भी कठिनाई है, कोई भी परिस्थितियां हो, अगर यीशु मसीह आपके पास एक बार आ जाए तो आपको डरने की जरूरत नहीं, क्योंकि उससे आपको निवारण दे के ही आपसे वो दूर जाएगा. అంతేకాదు నీ చుట్టుపక్కల ఉన్న సమస్యలు నీకు ఆ చుట్టూ అంతా కూడా 1% కూడా నీకు అనుకూలంగా లేకపోయినప్పటికీ దేవుడిని కానీ నువ్వు దేవుడినితో ఉంటూ ఆయన మీద నువ్వు నమ్మకం ఉంచినట్లయితే అది నీకు జరుగుతుంది. जो कोई समस्या आपके आगे पीछे है, अगर आपको इस प्रकार वो डुबा रही है, फिर भी आपके अंदर विश्वास है तो परमेश्वर आपको इस प्रकार उससे बाहर निकाल सकता है. ఎందుకంటే మన దేవుడు నమ్మకస్తుడైన దేవుడు. क्योंकि हमारा परमेश्वर जो है जो वो विश्वास योग्य परमेश्वर. అందుని బట్టి మనము ఆరాధించే మన దేవుడు భయాన్ని నుంచి తీసివేసి ధైర్యపరిచే దేవుడు కాబట్టి మన దేవుని ఆరాధించాలి. అలాగే మన దేవుడు నమ్మకస్తుడు కాబట్టి, నమ్మకమైన దేవుడు కాబట్టి మన దేవుని ఆరాధించాలి. इस प्रकार सारे भय से परमेश्वर हमें बाहर लाता है, इसी कारण से उसकी आराधना में करें. उतने ही नहीं बल्कि वो हमारा परमेश्वर जो है वो विश्वास योग्य परमेश्वर है, इसलिए उनकी आराधना हमें करनी है. చివరగా ఇంకొక అంశం చూసుకొని మనం ఆరాధన ప్రవేశిద్దాం. और एक बात को देखकर हम आराधना में प्रवेश करेंगे. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం చూసినట్లయితే, मत्ती सुसमाचार 9 अध्याय में देखिए 36 वचन में, 9ನೇ అధ్యాయం మత్తయి సువార్త 36ನೇ వచన. ఆయన సమూహములను చూచి వారి కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడిరి. ఇక్కడ ఏం చూస్తున్నాం మనము? इधर हम क्या देखते हैं? ఇక్కడ కాపరి లేని గొర్రెలను మనం చూస్తూ వచ్చాం. इस प्रकार रखवाला करने वाला कोई चरवाह उसको नहीं था. ऐसे भटके हुए स्थिति में जो भेड़ थे उनके बारे में इधर हम देखते हैं. దేవుడు ఆ యొక్క స్థలాల్లో సువార్త చేస్తున్నప్పుడు ఆయన మాటలు వినటానికి అనేక మంది జనం వచ్చినప్పుడు ఆ యొక్క జనాన్ని చూస్తూ ఈ మాట వాడాడు. जब यीशु मसीह के वचन को सुनने के लिए, उनके बातों को सुनने के लिए बहुत सारे जनसमूह, बहुत सारे लोग उधर इकट्ठा हुए थे, उनके बीच में यीशु मसीह इन बातों को भी बोलना उसने शुरू किया. కాబట్టి ప్రజలు ఎలా ఉన్నారు అంటే కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు. बिना रखवाली करने वाला उनका कोई भी नहीं है. इस प्रकार भटके हुए भेड़ के समान उस प्रकार उनके लोगों के बारे में यीशु मसीह ने बोला. కాపరి లేని గొర్రెల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? इस प्रकार जो भेड़ होता है, बिना चरवाह के भेड़ किस प्रकार के होते हैं? ఎప్పుడు వాళ్ళకి మరణం సంభవిస్తుందో ఆ గొర్రెలకు తెలియదు. वो भेड़ कब मर जाएंगे उनको नहीं मालूम है. ఎప్పుడు ఏ సమస్య వస్తుందో వాళ్ళకి తెలియదు, ఆ గొర్రెలకు తెలియదు. उन भेड़ों को ये विषय नहीं मालूम कि कब उनके ऊपर इस प्रकार आपत्ति आकर गिर जाएगी. ఆ గొర్రెలు ఎక్కడికి వెళ్ళాలో దాని యొక్క గమ్యస్థానము తెలియదు. वो किधर जाना है उसके लिए मार्ग दिखाने वाला कोई भी नहीं, मार्गदर्शन देने वाला उसको कोई नहीं है. కాబట్టి ఆ యొక్క గొర్రెల యొక్క స్థితి తనకు అసలు ఏంటి అనేది తెలియనటువంటి స్థితిలో ఉంటుంది. इस प्रकार बहुत ही व्याकुलता में, बहुत ही डरते हुए वो भेड़ हमें इस प्रकार वो दिखते हैं. అందును బట్టే ఇక్కడ ఏమంటున్నాయంటే ఆ యొక్క జనము కూడా, ఆ యొక్క అక్కడ వచ్చినటువంటి విశ్వాసులు లేదా ఇక్కడ కూర్చున్న మనము ఒకప్పుడు ఆ యొక్క గొర్రెలు, కాపరి లేనటువంటి గొర్రెల వల్లే మనం ఎలా ఉంటున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఏది కరెక్టో, ఏది చేయకూడదో, ఏది చేయాలో, మన యొక్క నివాస స్థలం ఏంటో ఏది తెలియకుండా పోయింది. इस प्रकार जो कोई लोग इधर इकट्ठा हुए थे, जो कोई लोग हम इधर इकट्ठा हुए हैं, यीशु मसीह को जानने से पहले हमारी स्थिति भी इन भटके हुए भेड़ों के समान थी. हमें कहाँ जाना है, हमें किधर रुकना है, कहाँ हमें शांति मिलेगी, कहाँ हमें विश्राम मिलेगा, हम में से किसी को भी इस संगति के बारे में नहीं मालूम था. గొర్రెలకి కాపరి లేకపోతే గొర్రెలకు నివాస స్థలం ఉండదు. इस प्रकार भेड़ों का अगर चरवाहा नहीं रहता, रखवाला करने वाला नहीं है, तो उनका निवास स्थान जो है, उनका निवास देने वाला कोई नहीं रहता. అలాగే మన జీవితంలో మన జీవితం కూడా నెమ్మది, సమాధానము, మన యొక్క పాప క్షమాపణ కావాలి అంటే మనకు ఒక కాపరి కావాలి. इस प्रकार हमारे जीवन में सुख, शांति, समाधान, हमारी रखवाली हमें करनी है, तो रखवाली करने वाला परमेश्वर चरवाह की रीति में हमें हमारे जीवन में वो चाहिए. యోహాను సువార్త यूहन्ना की सुसमाचार में देखते हैं
10వ అధ్యాయము 10वें अध्याय 11వ వచనం. 11 वचन యోహాను సువార్త 10ನೇ अध्याय 11ನೇ वचन. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. अच्छा चरवाहा मैं हूँ, अच्छा चरवाहा भेड़ों के लिए अपना प्राण देता है. సో ఇంతకుముందు మనం ఏం చూసాము మత్తయి సువార్తలో అంటే అక్కడ గొర్రెలు లేని కాపరులు లేని గొర్రెలుగా ఆ యొక్క ప్రజలు కనిపిస్తూ వచ్చారు. इस प्रकार हम आगे देखते आए कि जो भेड़ उधर थी, जो लोग थे, वो इस प्रकार रखवाली करने वाले, बिना रखवाली करने वाले भेड़ों के समान, वो चरवाहा के बिना वो लोग इस प्रकार भटके हुए थे. కాబట్టి ఈ యొక్క సాతాను యొక్క కుయుక్తుల నుంచి, సాతాను యొక్క ఆ పాపం యొక్క బంధకాల నుంచి, లేదా పాపం వల్ల వచ్చే యొక్క మరణం అనే జీవితం నుంచి మనల్ని తప్పించడానికి మన కోసము ఆయన ఒక మంచి కాపరిగా వచ్చాడు. इस प्रकार जब हम पाप के जंजीरों में जकड़े हुए थे, जब पाप हमें बंधन बनाकर इस प्रकार गुलाम बनाकर हमें इस प्रकार वो ले जा रही थी, तो इस प्रकार शैतान के जकड़े हुए बंधनों में से यीशु मसीह एक अच्छा चरवाहा बनकर हमें छुड़ाने के लिए इस जगत में आया. మనకి కాపరి వచ్చినప్పుడు ఏం మనకు సమస్య ఉండదు. जब चरवाहा हमारे पास आ जाता है तो हमें डरने की जरूरत नहीं है. ఎందుకంటే ఆ కాపరికి తెలుసు ఏ ప్లేస్కి వెళ్ళాలి, ఎక్కడ ఆ యొక్క మేత బాగా లభిస్తుంది, వాళ్ళని ఎక్కడ ఉంచితే ఆ గొర్రెలు సురక్షితంగా ఉంటాయి, ఇవన్నీ కూడా కాపరికి తెలుసు. क्योंकि उस रखवाली करने वाले को मालूम है, उस चरवाहे को मालूम है कहाँ उन भेड़ों को शांति मिलेगी, कहाँ उनको विश्राम मिलेगा, कहाँ उनको खाने के लिए अच्छी घास, हरी घास मिलेगी. उन सभी चीजों के बारे में केवल वो चरवाहा ही जानता है. కాబట్టి ఆయన అందుకనే మన కోసము ఆయన కాపరిగా మన కోసం వచ్చాడు. इसी कारण से जो भेड़ बनकर हम भटके हुए थे, हमारे लिए अच्छा चरवाहा बनकर यीशु मसीह संसार में उतर आए. అంతేకాకుండా ఆయన ఎలాంటి కాపరి అంటే మంచి కాపరి. वो किस प्रकार का चरवाहा है? वो बहुत ही अच्छा चरवाहा है. ఎంత మంచి కాపరి, वो कितना अच्छा चरवाहा है यीशु मसीह. ఎంత మంచి కాపరి అంటే నివాస స్థలం లేనటువంటి నీ కోసము ఆయన నివాస స్థలంలోనికి, ఆయన సన్నిధిలోకి నిన్ను తీసుకెళ్ళటం కోసము అవసరమైతే తన ప్రాణాన్ని ఇచ్చైనా సరే నేను ఆయన స్థలానికి తీసుకెళ్లే అంత మంచి కాపరి. वो इतना अच्छा परमेश्वर, इतना अच्छा चरवाहा है कि जो बिना निवास के हम जी रहे थे, भटके हुए थे, हम सब लोगों को उसने अपने पास लेकर अपनी उपस्थिति में लाकर हमें एक निवास स्थान उसने दिया है. నీ మీదటువంటి ఆ యొక్క పాప బంధకాల నుంచి విడిపించి, లేదా నీ మీదటువంటి ఆ యొక్క పాప యొక్క కాడి నుంచి నిన్ను తప్పించి ఆయన సన్నిధిలో నెమ్మది సమాధానం అనుగ్రహించేంత మంచి కాపరి. उस पाप के जंजीरों से, उस पाप के जुए जो हमारे ऊपर वो रखी हुई थी, उसको निकाल कर परमेश्वर ने हमें सुख शांति हमारे जीवन में उसने लाई है. అంతేకాకుండా నువ్వు అనుభవించాల్సినటువంటి ప్రతి దాన్ని కూడా ఆయన మీద వేసుకొని నిన్ను విశ్రాంతిలోనికి నడిపించే కాపరి. हमारी सभी समस्याओं को, कठिनाइयों को यीशु मसीह वो अपने ऊपर डालकर, अपनी चिंता को अपना चिंता मानकर हमें वो सुख और शांति से वो भरता है. కాబట్టి మన కాపరి మంచి కాపరి. इसलिए हमारा जो चरवाहा है यीशु मसीह, वो बहुत ही अच्छा चरवाहा है. మనం సేవిస్తున్న కాపరి, మనం సేవిస్తున్న దేవుడు మంచి కాపరి. हम जिनकी सेवा करते हैं वो चरवाहा, वो बहुत ही अच्छा चरवाहा है. రక్షింపబడిన మనందరము, దేవుణ్ణి ఆరాధించి మనందరము కూడా దేవుడు ఆయన మనలను ధైర్యపరిచే దేవుడు అని గ్రహించి, అలాగే మనకు నమ్మకస్తుడైన దేవుడిని గ్రహించి, మనకు ఆయన కాపరిగా ఉన్నాడు అని గ్రహించి మనం దేవుణ్ణి ఆరాధించాలి. इस प्रकार जो उद्धार हम पाए हुए लोग हम इधर बैठे हैं, जो इस प्रकार परमेश्वर द्वारा अपने उपस्थिति में लाए गए हैं, हमें परमेश्वर अपने डर से उसने निकाला है, हमें उद्धार दिया है, उतना ही शांति से हमें भर दिया है, और हमें इस प्रकार विश्वास योग्य परमेश्वर बनकर हमारे जीवन में वो चलाता है. అదే కీర్తన గ్రంథము 30వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నాడు. भजन संहिता 30 में हम 4th वचन में देखते हैं. కీర్తనలు 34ನೇ वचन. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన 34 కీర్తనలు 34. 4th वचन में देखते हैं भजन संहिता 30 और 4 वचन में. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఏమంటున్నాడు, ఆయన నామమును జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను మనం స్తుతించాలి. इस प्रकार परमेश्वर के नाम को स्मरण करते हुए, उनके भक्त बनकर, उनके बड़े बड़े कामों को हम याद करते हुए उनकी स्तुति और आराधना हमें करनी है. దేవుని వాక్యాన్ని దీవించును గాక. परमेश्वर अपने वचन पर अपना आशीष रखे. कर्तन तन वाक्यों आशीर्वदिसे.